నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి బసవరాజు మాట్లాడుతున్నారు. అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని రుద్రూరు మండల కేంద్రంలోని రాయకూర్ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. అయితే గ్రామంలో కొద్దిసేపటి క్రితము గ్రామ పంచాయతీకి తాళం వేసిన గ్రామస్తులు ఆందోళన చెందారు. నీటి చుక్క లేదు, వాటర్ మనం తాగడానికి కూడా కనీస వసతులు కూడా లేవు అని చెప్పేసి గ్రామస్తులు గ్రామ పంచాయతీకి తాళం వేయడం జరిగింది. అయితే మనకు అందుబాటులో ఇక్కడ గ్రామ పంచాయతీ అధికారులు కూడా ఉన్నారు. అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీని మనం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది ఏంటి? అయితే మెయిన్గా మన ఎస్సీ కాలనీలో బాగా అంటే వాటర్ సమస్య బాగున్నది. ఈ యొక్క సమస్యను మనము ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్డబ్ల్యూఎస్ ఏ దృష్టికి తీసుకెళ్ళాము. అయితే ఒక బోర్ పాయింట్ కొట్టాలి, మరి ఒక కొత్త మోటార్ తీస్తే అక్కడ సమస్య పరిష్కారం అవుతుంది సార్. ఇది గత సంవత్సరం నుంచి సార్ ఈ ప్రాబ్లం. ఇది మెయిన్ మనకు నిధుల కొరత కారణంగా మనం చేయలేకపోతున్నాం. ఎగ్జాక్ట్ తీసుకెళ్తే సార్ కూడా ఈ సమస్యను ఆర్డబ్ల్యూఎస్ సార్ దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మనకు సార్ మన మండలాధికారులు కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. ఎండిఓ సార్ కూడా వచ్చిండు. అక్కడ బోర్ పాయింట్ దగ్గర అంటే అక్కడ డ్రై అయిపోయింది. అక్కడ బోరు వాటర్ లేకపోవడం వల్ల అక్కడ నీళ్లు లేవు. సమస్య అనేది పరిష్కారం కావాలంటే మనము మెయిన్గా అక్కడ బోరు డ్రిల్ చేస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది. కాబట్టి ఈ సమస్యను ఎండిఓ గారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. ఈ సమస్య పరిష్కారం చేస్తా అని కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఇది మన ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారు సార్ దృష్టి కూడా తీసుకెళ్ళాము. సమస్య పరిష్కారానికి ఆయన కూడా ప్రయత్నం చేస్తా అని చెప్పారు. అలాగే మీరు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, అలాగే మీ స్థానిక ఎమ్మెల్యేకు ఏమన్నా వినతి పత్రం అందించారా? గ్రామ పంచాయతీ నుంచి సార్ వాటర్ సమస్య తీవ్రంగా ఉంది, గత సంవత్సరం నుంచి ఇబ్బంది పడుతున్నారు ఎస్సీ కాలనీలో. మరి వీటిపైన ఎలాంటి మాకు ఎలాగైనా నీరు కావాలి, మా గ్రామ పంచాయతీలో నిత్యం అడుగుతున్నారు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి మీరు ఎప్పుడైనా చెప్పారా? మేము డైరెక్ట్ వెళ్ళలేము సార్. మేము ఎండి గారి దృష్టికి తీసుకెళ్ళాము, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ దృష్టికి తీసుకెళ్ళాము, స్పెషల్ ఆఫీసర్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. వాళ్ళు పై అధికారుల ద్వారా మా అక్కడ పైన వారు పై అధికారులు మాట్లాడారు. ఇక దాని విషయం మాకు తెలియదు సార్. దానికి కూడా వీళ్ళకు కూడా మేము చెప్పాము. వీళ్ళకు ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు కూడా వాళ్ళు ప్రయత్నం చేయండి, మీరు కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్పండి అని మేము కూడా చెప్పాము. దీనికి ఇక సమస్యకు మాకు అఫీషియల్గా మాత్రం మేము ప్రయత్నం చేసాం సార్. ఈ అధికారుల ద్వారా మేము మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఈ ఎమ్మెల్యే అంటే మాకు ఇక వాళ్ళకి చెప్పాము, స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులకు చెప్పడం జరిగింది సార్. వాళ్ళు కూడా పోయి ప్రయత్నం చేస్తా అన్నట్టు అన్నారు. ఓకే సార్, ఇది రాయకూర్లో గ్రౌండ్ రిపోర్ట్. అయితే గ్రామ పంచాయతీలో పాలనలో నిధులు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. అలాగే మిషన్ భగీరథ వాటర్ కూడా రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే గ్రామస్తులు ఒకటే కోరుకుంటున్నారు, మాకు త్రాగడానికి నీరు ఇవ్వండి అని చెప్పేసి గ్రామస్తులు కోరుచున్నారు. స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళినా కానీ ఇంతవరకు సంవత్సరం నుండి మాకు నీటి సమస్య తీవ్రంగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఓ స్టూడియో నిజామాబాద్ నుంచి బసవరాజ్తో కెమెరా పర్సన్ సతీష్.